హలో అండి. హాయ్. సో బతుకమ్మ యాక్చువల్లీ పండగ కూడా అయింది. దసరా పండగ కూడా అయిపోయింది. అయితే మేము అంతకు ముందుకేమో గల్లీ అంటే ఊరు మొత్తం కలిసి ఒక దగ్గర గ్రామ సంఘం దగ్గర బతుకమ్మ ఉంటే అక్కడ సెలబ్రేషన్ చేసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ డే మాత్రం మా ఫ్రెండ్స్ అంతా కలిసి గల్లీలో బతుకమ్మని చేసినాం అనమాట. సో బతుకమ్మని చేసింది మాత్రం లక్ష్మక్క అండ్ మా చెల్లి అండ్ లక్ష్మక్క. ఎందుకంటే ఫ్లవర్స్ అవన్నీ చెల్లివి అనమాట. ఇంకా లక్ష్మక్క ప్రోత్సాహం అనమాట. సో మా బాబు చూడండి మమ్మల్ని ఇమిటేషన్ చేస్తున్నాడు. మా పెద్దోడు అనమాట. సో గల్లీలో చాలా 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 సంతోషంగా సెలబ్రేషన్ చేసుకున్నాము. యాక్చువల్లీ రోజు ఈ విధంగా పెట్టి ఆడాలనుకున్నాము, బట్ అంత తీరిక ఎక్కడిది. సో కనీసం ఒక్కరోజైనా పెడదామని చెప్పి ఒక్కరోజు ఈ విధంగా. యాక్చువల్లీ వాళ్ళు ఎప్పుడు అనుకున్నారో నాకు తెలీదు. ఈ ప్లాన్ అంతా మా చెల్లి ఇంకా లక్ష్మక్కదనమాట. సో వాళ్ళు పెడదామని చెప్పి వాళ్ళే రెడీ చేసి మమ్మల్ని ఇన్వైట్ చేస్తే మేము వెళ్ళి సూపర్ ఎంజాయ్ చేసినాం అనమాట. ఇంకా బతుకమ్మ అంటే కంపల్సరీ బొడ్డమ్మ. ఫస్ట్ బొడ్డమ్మ వేసినాం, తర్వాత ఇరగదీసినాం పిచ్చి పిచ్చి డాన్సులతోటి. డాన్సులు అంటే ఇంక ఇప్పుడు నడుస్తున్న ట్రెండే అనమాట, కొత్త ట్రెండ్ ఏం లేదు. సో అది మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాము. అండ్ మా పెద్ద బాబు అయితే ఫుల్ డాన్స్ చేస్తుంది చూడండి. చిన్నోడు ఇదంతా పిల్లల లొల్లి. మా చిన్నోడు చూడండి ఎంత క్యూట్గా చేస్తుండో. పెద్దోడు కూడా మా పిల్లలనే కదా, అక్కడ పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ ఎంజాయ్మెంట్ని నేను ఈ విధంగా క్యాప్చర్ చేసిన. అండ్ ఇక్కడ వచ్చేసి కొత్తదనమాట. వీళ్ళు అక్క వాళ్ళు రమక్క వాళ్ళు గుడి దగ్గర నేర్చుకుంటున్నారు. ఆ స్టెప్స్ మాకు చూపిస్తున్నారనమాట. అందులో లిక్కి ఇంకా రమక్క బాగా క్యాప్చర్ చేస్తారు. వాళ్ళు ఏదైనా ఇట్టే పట్టేస్తారనమాట. సో వాళ్ళని మేము కాపీ కొడుతున్నాం. ఇక్కడ ఫుల్ హంగామా, పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. సైకిల్ దొక్కే వాళ్ళు సైకిల్ దొక్కుతున్నారు, ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అండ్ మోర్ ఎవర్ ఫోన్లో ఫుల్ బిజీ. ఎంత ఏం పెట్టినా కూడా ఫోన్ అయితే అస్సలు ఇడవరు. అండ్ ఈ స్టెప్స్ అయితే అబ్బా అబ్బా అబ్బా, ఏ పాటకు చూసినా ఇవే స్టెప్స్ మోగుతూనే ఉన్నాయి. యాక్చువల్గా నేను పండగకి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినా కదా, వాళ్ళు కూడా ఇంకా అంతా అంటే ఈ మధ్య ట్రెండింగ్. ఇన్స్టాలో చూసినా, యూట్యూబ్లో చూసినా, ఎక్కడ చూసినా ట్రెండ్, వాట్సాప్ స్టేటస్లో చూసినా ఇవే స్టెప్స్, కానీ కొత్త స్టెప్స్ ఏం లేవు. యాక్చువల్లీ నేను ఈసారి రెండైతే కొత్త స్టెప్స్ నేర్చుకున్నాను. సో అవి నాకు బాగా అనిపించినాయి. ఒకటి విట్టల పాటకి, ఇంకొకటేమో గిరిగిరి అనే పాటకి అనమాట. సో మీరు కూడా మీ గల్లీలలో ఫుల్ ఎంజాయ్ చేసారు కదా. నేనైతే ఏ విధంగా ఉన్నా ఎంజాయ్ చేయడం అంటే నాకు రియల్లీ కాళ్ళు అంటే నడుము నొప్పి అయితే ఎక్కువగా అయితే మొన్న అంతకు ముందుకు రోజే మేము బతుకమ్మని గల్లీలో అదే గ్రామ పంచాయతీ దగ్గర సెలబ్రేట్ చేసిన రోజు నిజం కాళ్ళు అయితే ఒక రేంజ్లో నొప్పులు పట్టినాయి మోకాళ్ళు. అసలు నేను ఇంకా ఆడలేను అనుకున్నాను. కానీ ఇగో మ్యూజిక్ పెడితే ఇంకా ఆపేదే లేదనమాట. మ్యూజిక్లోనే ఉంటుంది మొత్తం ఉత్సాహం. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇదే అనమాట విట్టల సాంగ్కి స్టెప్, ఈ స్టెప్ అనమాట. సో బాగుంది. నా ఫోన్ అప్పుడప్పుడు ఎందుకో మరి ఈ విధంగా వస్తుంది. ఇది నేను తీయలేదు, ఎవరు తీసిరో నాకు తెలీదు. నేను కూడా చేస్తున్నా. బాగానే హ్యాపీ అనిపించింది. సో ఇది ఒక కొత్త సాంగ్ నేర్చుకున్నాను అనమాట. చేస్తుంటే నవ్వు వస్తుంది నిజానికి, కానీ బాగుంది సాంగ్, నైస్లీ, చాలా చాలా బాగుంది. సో మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేసిర్రు కదా. నిజంగా ఎక్కడ చూసినా బతుకమ్మ ఆఫ్టర్ 10 years తర్వాత ఇప్పుడు. అసలు అంతకుముందు కంటే బతుకమ్మ అంటే కూడా అంతగా ప్రచారం లేదు, ప్రాచుర్యంలో లేదు. తెలుసు, కానీ ఇంత ఫేమస్ కాలేదు. అంతే, ఇంకా జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ అంతా చేంజ్ అవుతూ ఉంటుంది కొత్తగా. ఇంకా బతుకమ్మని మేము ఈ విధంగా పెట్టి బాగా చాలాసేపు ఆడుకొని కాసేపు ముచ్చట్లు కూడా పెట్టుకున్న తర్వాత ఇంకా మా పెద్ద బాబు లక్ష్మక్క వాళ్ళ ఆయన సీన్ బావ కలిసి వెళ్ళి నీళ్ళల్లో విడిచిపెట్టి వచ్చిరనమాట, బైక్ మీద వెళ్ళి. సో మేమైతే ఎవ్రీ టైం ఏ సిచ్యువేషన్ అయినా ఈ సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకుంటామంటే కలిసి ఎంజాయ్ చేస్తాం అనమాట. అస్సలు విడిచేదే లేదు. సూపర్ ఎంజాయ్ చేస్తాము. మేము ఈరోజే మురుకులు చేసినాము. మేము ఈ ఆట ఏ రోజైతే ఆడుతున్నామో ఆ రోజే మురుకులు చేసినాము. ఫుల్ టైర్డ్ అయినా కానీ ఆ ఫేస్ కనిపిస్తుందా. మ్యూజిక్ పెడితే ఇంక అంతే, అసలు ఆపేదే లేదు. ఎవరు ఆపేది లేదు, పెద్ద చిన్న
ముసలి ముతక ఇవన్నీ ఏమీ లేదు. ఫుల్ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్మెంటే అనమాట. సో మేము కొన్ని కొన్ని పాతవి కూడా స్టెప్స్ రీ రీ ఏమంటారు రీకౌంట్ చేసినామా ఏదో అంటారు కదా, అంతగా ఇంగ్లీష్ రాదు కదా మనకి. సో మళ్ళీ పాత స్టెప్స్ని కూడా కొన్ని గుర్తు చేసుకొని వేసినాము. అసలు రోజు బతుకమ్మ వేసి 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 అలసిపోయిన వాళ్ళు ఉన్నారు. నేనైతే 2 డేస్కే ఫుల్ అలసిపోయినా. 2 డేస్ ఒకటి గ్రామ పంచాయతీ దగ్గర వేసినప్పుడు అండ్ ఈరోజు అండ్ మా ఊరికి వెళ్ళిన తర్వాత కూడా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాము. అక్కడ వీడియోస్ తీయలేదు కానీ సూపర్ ఎంజాయ్ చేసినాము అక్కడ కూడా. మా పాత ఫ్రెండ్స్ అంటే ఊర్లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు కదా, చిన్ననాటి గల్లీ ఫ్రెండ్స్, వాళ్ళందరితో చాలా చాలా సరదాగా ఎంజాయ్ చేసిన. కొన్ని ఒక 2-3 వీడియోస్ తీసిన, ఎక్కువ వీడియోస్ తీయలేదు. సో నా ఫోన్కి నేను రెస్ట్ ఇచ్చిన అనమాట. ఎందుకు వీడియోస్ తీయలేదు అంటే ఇక్కడ ఉన్న హ్యాపీనెస్, ఇక్కడ ఉన్న వాతావరణం అక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కొందరికి ఇబ్బంది కూడా కలవచ్చు కదా. సో వీళ్ళందరికీ నేను తెలుసు వీడియోస్ తీస్తాను, యూట్యూబ్లో పెడతాను, ఇన్స్టాలో పెడతానని. అక్కడ వాళ్ళకి తెలియవచ్చు తెలియకపోవచ్చు. సో వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి కొన్ని 2-3 వీడియోసే తీసిన అనమాట. సో ఈ విధంగా కొత్త స్టెప్స్, పాత స్టెప్స్ అన్నీ కలిపి దుమ్ము లేపుతున్నాము. బతుకమ్మ అయితే ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం చూడండి. యాక్చువల్గా మా చెల్లెలు పింక్ అండ్ ఆరెంజ్, సో పింక్ ఆరెంజ్ కలర్ని చెప్పిందనమాట. అంటే ఎక్కువగా ఈ 2 కలర్లలో ఎక్కువగా ఏ శారీ ఉంటే ఆ శారీలు లేదా ఆ డ్రెస్లు వేసుకోవాలని. సో నా దగ్గర పింక్ మ్యాచ్ అయింది, ఆరెంజ్ కూడా ఉంది, కాకపోతే ఇంకా కొంచెం ఓల్డ్ అయిపోయిందనమాట. అందుకే పింక్ ఎక్కువగా, పింక్ ఐ థింక్ పింక్ కనిపిస్తుంది కదా, సో ఆరెంజ్ కూడా ఉంది. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, అంటే మ్యాక్స్ ఒక మాట మీదే ఉంటామని నేను చెప్తున్నా ఆ ఉద్దేశం ప్రకారం. సో పింక్ ఉంది, ఆరెంజ్ ఉంది, అండ్ లేని వాళ్ళు మిక్స్డ్ కలర్స్ వేసుకున్నారు. సో కలర్ఫుల్గా అయితే మా బతుకమ్మ, గల్లీలో ఉన్న బతుకమ్మ కలర్ఫుల్గా ఉంది. సో ఈ విధంగా మా వీడియోస్ ఉన్నాయన్నమాట. సో లేట్గా అప్లోడ్ చేస్తున్నందుకు ఏమీ అనుకోకుండా ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకేంటి కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఈ విధంగా మేము బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఈసారి కూడా సూపర్ ఎంజాయ్ చేసినాము. సూపర్ అంటే సూపరు. అండ్ గ్రామ పంచాయతీ దగ్గర బతుకమ్మని చేసినందుకు, అంటే మా ఇంట్లో చేసి అక్కడికి తీసుకెళ్ళినందుకు నాకు గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట. అంటే అందరికీ ఇచ్చారు, నాట్ ఓన్లీ నాకు ఒక్కదానికే, అందరికి ఇచ్చారు. సో శారీస్ ఇచ్చారు, నేను వెళ్ళలేదు కానీ మా వాళ్ళు వెళ్ళి తీసుకెళ్ళారు. ఎందుకంటే నేను ఊరు దగ్గర ఉన్నాను కాబట్టి వెళ్ళలేదు. సో మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేసింటారని నా ఎక్స్పెక్టేషను. సో వీళ్ళంతా మాకు మంచి ఫ్రెండ్స్ అనమాట. సో థ్యాంక్ యూ అండి.